గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము అక్టోబర్ 2024 సంవత్సరంలో జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుగల కరెంట్ డెవలప్మెంట్స్ను చెప్పుకోబోతూ ఉన్నాం. ఇందులో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల జరిగినటువంటి అనేక రంగాలు, అంటే మామూలుగా మన రక్షణ రంగము, అంతరిక్ష రంగము, ఇంధన రంగము, సమాచార సాంకేతిక రంగంతో పాటుగా మనము పర్యావరణ సమస్యలు, తర్వాత జీవ వైవిధ్యములతో పాటు ఏ అంశాల్లో డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేటువంటి వాటిని ఇప్పుడు మనము ఈ వీడియోలో చెప్పుకోబోతూ ఉన్నాం. అందులో మొట్టమొదటిది చంద్రయాన్-4. భారత ప్రభుత్వము, అంటే భారత ప్రధానమంత్రి గారి ఆధ్వర్యం లోపల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో అంతరిక్ష రంగానికి సంబంధించి కొన్ని ప్రోగ్రాంలను ఆమోదించడం జరిగింది. అందులో ఒకటి చంద్రయాన్-4. ఈ చంద్రయాన్-4 అనేటువంటి దాన్ని ఇప్పటి వరకు నిర్వహించిన చంద్రయాన్-1, 2, 3కి కొనసాగింపుగా చంద్రయాన్-4 అనేటువంటి దాన్ని నిర్వహించడానికి భారత ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా మనము చంద్రయాన్-3లో చెప్పుకున్నట్టుగానే, అంటే ఇందులో చంద్రయాన్-4ను మోసుకొని వెళ్ళే రాకెట్ను, తర్వాత ల్యాండర్ను, అందులో భాగంగా రోవర్ను, వీలైతే చంద్రుడి మీద చంద్రయాన్-3 దిగిన తర్వాత చంద్రుడి మీద ఉన్న మట్టి ఇసుకను కొంత సేకరించుకొని తిరిగి భూమి తీసుకొని రావడానికి కొరకు రిటర్నర్ అనే పరికరాన్ని కూడా అమర్చాలని చెప్పి ఇస్రో భావిస్తూ ఉన్నది. కాబట్టి ఆ ప్రోగ్రాంకు ఇటీవల భారత ప్రభుత్వము తాను ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వాళ్ళు ఈ చంద్రయాన్-4 అనే ప్రోగ్రామును చేపట్టడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో శుక్రయాన్, దీన్నే వీనస్ ఆర్బిటర్ మిషన్ అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా భారత ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. మనం గతంలో చెప్పుకున్నాము ఏంటంటే, ఆదిత్య L1 మిషన్ను ప్రయోగించి సూర్యుడి గురించి అధ్యయనం చేస్తూ ఉన్నాం. అట్లాగే చంద్రయాన్ మిషన్ ద్వారా చంద్రుడి గురించి అధ్యయనం చేస్తూ ఉన్నాం. తర్వాత మార్స్ ఆర్బిటర్ మిషన్, మంగళయాన్ ద్వారా అంగారక గ్రహాన్ని గురించి పరిశోధించడం జరిగింది. అదే క్రమంలో శుక్రగ్రహాన్ని గురించి అధ్యయనం చేయడానికి కొరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు భారత ప్రభుత్వము అనుమతించింది. కాబట్టి దానికి ప్రతిపాదించబడ్డటువంటి పేరు శుక్రయాన్-1 లేదా వీనస్ ఆర్బిటర్ మిషన్ అంటారు. అయితే ఈ ప్రోగ్రాంను 2028 మార్చి నెలలో ప్రయోగించాలి అని చెప్పి సూత్రప్రాయంగా భారత ప్రభుత్వము తన యొక్క నిర్ణయాన్ని ఇస్రోకు తెలియజేసింది. కాబట్టి అన్ని పరిస్థితులు అనుకూలించినట్లయితే, అంటే అనుకున్న సమయానికి ఈ వీనస్ ఆర్బిటర్ మిషన్ కావలసిన అంతరిక్ష నౌకలు, రాకెట్లు, దానికి కావలసిన ఇతర వ్యవస్థలన్నీ సిద్ధమైనట్లయితే 2028 మార్చి నెలలో ప్రయోగించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దాని యొక్క వివరాలను మరింత లోతుగా మనం తెలుసుకోగలుగుతాం. అంటే శుక్రగ్రహం ఉపరితలం మీద ఉన్న నిర్మాణం ఎట్లా ఉంది, అక్కడ ఉన్న మైదానాలు, పీఠభూములు, తర్వాత అక్కడ ఏమైనా గతంలో జలచరాలు కానీ జీవచరాలు కానీ ఏమైనా ఉండేటువంటివా, అక్కడ ఉన్నటువంటి ఉపరితల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మొదలైన వాటిని తెలుసుకోవడానికి కొరకు ఈ ప్రయోగాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఇది భారత అణుశక్తి సంఘం యొక్క విభాగం, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ యొక్క విభాగం ఏంటిదంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఇది హైదరాబాద్లో స్థాపించబడ్డది. అయితే ఎన్ఎఫ్సి వాళ్ళు ఏం చేస్తారంటే యురేనియము మరియు థోరియంను శుద్ధి చేసి వాటిని ఆయా రియాక్టర్లలో ఉపయోగించడానికి అనుకూలంగా తయారు చేసి దేశంలో ఉన్న అణు రియాక్టర్లకు వీళ్ళు సరఫరా చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఈ భారత ప్రభుత్వము న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్కు ఒక అనుమతినిచ్చింది. ఏంటిదంటే భవిష్యత్తులో మనము చేపట్టబోయే అంతరిక్ష కార్యక్రమాలలో
జిఎస్ఎల్వి రాకెట్ యందు క్రయోజెనిక్ ఇంజన్ వాడతాం. కాబట్టి ఆ క్రయోజెనిక్ ఇంజన్ రూపొందించడానికి కావలసినటువంటి పరికరాలను అంటే ట్యూబులను వాటిని నాళములు అని కూడా అంటారు. ఆ నాళములను తయారు చేయమని చెప్పి ఎన్ఎఫ్సి వాళ్ళను కోరడం జరిగింది. కాబట్టి ఇటీవల ఈ హైదరాబాదులో ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వాళ్ళు ఏం చేశారంటే క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ కావలసినటువంటి మోనెల్ అలై అనే పదార్థంతో 400 ట్యూబులను తయారు చేసి అందించడం అనేది జరిగింది. మోనెల్ అలై అనేది ఒక పదార్థం పేరు. ఆ పదార్థంతో ఈ క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్లో ఉండేటువంటి విడి పరికరాలను దానికి కావలసినటువంటి ఇతర వ్యవస్థలను తయారు చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ తయారీ కావలసిన విడి పరికరాలను మన దేశంలోనే తయారు చేసుకోవడం వల్ల దేశము స్వయం సమృద్ధిని సాధించేటువంటి అవకాశం ఏర్పడ్డది. ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనకు కావలసినటువంటి ట్యూబులను మనమే తయారు చేసుకొని భవిష్యత్తులో చేపట్టబోయే జిఎస్ఎల్వి రాకెట్ యొక్క క్రయోజెనిక్ ఇంజన్లో మనం వాటిని అమర్చుకుంటాము. కాబట్టి ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి ఒక కరెంట్ డెవలప్మెంట్గా మనము చదువుకోవాలి. ముఖ్యంగా ఎగ్జామినేషన్లో అడిగితే ఇది అడగవచ్చు. ఏంటంటే మోనెల్ అలై అనేది ఒక పదార్థం పేరు. అలై అంటే మిశ్రమ లోహము అంటారు. స్టీలు, ఇత్తడి, కంచు ఎట్లా అయితే మిశ్రమ పదార్థాలు అంటామో ఇది కూడా మోనెల్ అలై అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి మిశ్రమ పదార్థం. ఈ మిశ్రమ పదార్థాన్ని ఎవరు తయారు చేశారంటే హైదరాబాదులో ఉన్నటువంటి మిశ్రుధాతు నిగమ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. దాన్ని షార్ట్ ఫామ్లో మిధాని అంటారు. ఆ సంస్థ పేరు మిధాని. మిశ్రు ధాతు నిగమ్ లిమిటెడ్ అనేటువంటిది భారత ప్రభుత్వము హైదరాబాదులో ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ పేరు. అది వాళ్ళు అనేక లోహాల మీద మిశ్రమ లోహాల పైన పరిశోధన చేస్తూ ఉంటారు. కాబట్టి హైదరాబాదులో ఉన్న మిధాని అనే సంస్థ వాళ్ళు మోనెల్ అలై అనేటువంటి ఒక మిశ్రమ పదార్థాన్ని తయారు చేసి దాన్ని హైదరాబాదులో ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వాళ్లకు అందించడం జరిగింది. కాబట్టి ఆ మోనెల్ అలై అనే పదార్థంతో ఎన్ఎఫ్సి వాళ్ళు 400 ట్యూబులను తయారు చేశారు. వాటిని భవిష్యత్తులో క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. తర్వాత మేజర్ అట్మాస్ఫియరిక్ చెరంకోవ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఇది ఒక టెలిస్కోప్ పేరు. ఇక్కడ చెరంకోవ్ అనేది రష్యా దేశానికి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త పేరు. ఆయన పూర్తి పేరు చెరంకోవ్. ఈయన విశ్వాంతరాళంలో నుండి భూమి వైపు వస్తున్నటువంటి అనేక కిరణాల గురించి అధ్యయనం చేయడం జరిగింది. కాబట్టి అతని ఉన్న గౌరవంతో ప్రపంచంలో చాలా దేశాలు టెలిస్కోప్లను తయారు చేసి వాళ్ళ దేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటికి చెరంకోవ్ అని పేరు పెట్టారు. కాబట్టి మన దేశం కూడా ఈ విశ్వాంతరాళంలో నుండి భూమి వైపు వస్తున్నటువంటి గామా కిరణాల గురించి తర్వాత కాస్మిక్ కిరణాల గురించి అధ్యయనం చేయడానికి కొరకని ఈ టెలిస్కోప్ను తయారు చేశారు. దాని పేరు మేజర్ అట్మాస్ఫియరిక్ చెరంకోవ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. అది పూర్తి పేరు. మళ్ళీ చెప్తున్నాను, మేజర్ అట్మాస్ఫియరిక్ చెరంకోవ్ ఎక్స్పెరిమెంట్. ఇది టెలిస్కోప్ పేరు. దాని షార్ట్ ఫామ్లో మేజ్ అని పిలుస్తారు. దీన్ని లడఖ్లో సముద్ర మట్టం నుండి 4300 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే లడఖ్లో ఎందుకు ఏర్పాటు చేశారు? కారణం ఏంటంటే దానికి ప్రధానమైన కారణాలు ఇక్కడ 2 చెప్పుకోవాలి. ఒకటది సముద్ర మట్టం నుండి చాలా ఎత్తైన ప్రదేశం. రెండవది ఆ లడఖ్ ప్రాంతానికి విశ్వాంతరాల నుండి వచ్చేటువంటి గామా కిరణాలు, కాస్మిక్ కిరణాలు కూడా అక్కడ ఎక్కువ చేరుతూ ఉన్నాయి. కాబట్టి విశ్వాంతరాల నుండి వచ్చేటువంటి కాస్మిక్ కిరణాలను, గామా కిరణాలను స్వీకరించి వాటి సహాయంతో మనము ఆ కిరణాల గురించి అధ్యయనం చేస్తాం. దాని కొరకు ఇటీవల ఈ టెలిస్కోప్ను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.